కష్టపడి పని చేయలేదు, చెమట తీయలేదు, కూసున్న కాన్నే కూసున్నాడు, కూర కట్టలా మిండు. అసలు మనిషి కనపడితే ఒట్టు అంతే. ఒకటే అంటే ఒకటే నిమిషంలా ఒకలు పైసల సంచి నింపుకున్నారు. అరే కూసున్న కాడ కూసున్నాక ఎవరు డబ్బులు ఇచ్చిపోయినరు, కనపడని మనిషికి డబ్బులు ఎట్లా పోయినాయి, అసలు ఏం జరిగింది అంటే ఈ వార్త చూడాల్సిందే. అట్లయితేనే మీకు క్లారిటీ వస్తుంది. దునియా మీద అందరి తెలివి ఒగెత్తైతే సైబర్ నేరగాళ్ల తెలివి ఇంకో ఎత్తైతున్నదుల్లా. అవు సైబర్ ఫ్రాడ్ పట్ల పైలంగుండుర్రి, పైసలు పోగొట్టుకోకుండ్రని పోలీసులు చెప్పుతుంటే ఇప్పుడు ఏకంగా పోలీసుల పేరు చెప్పే పైసలు వసూలు చేసి అమాయకుల అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఈ అన్న విజయనగరం జిల్లా సంతకవిటిలు ఉంటాడు. చెప్పవే అన్న, ఏమని ఫోన్ చేసిండ్రు, నువ్వేం చేసినావు? స్టేషన్ నుంచి చేస్తున్నానంటే నేను కొత్తగా ఏఎస్సీగా జాయిన్ అయ్యాను. ఎస్సీ గారి అబ్బాయికి ఆరోగ్యం బాలేదని చెప్పి శ్రీకాకుళం హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పి అమౌంట్ కావాలి, ఫోన్పే కావాలని అడిగారండి. ఓషిని అన్యాలం పాడుగాను ఇన్నారులా. ఆ దొంగ కోషిగాడు ఏమన్నాడు, నేను కొత్తగా ఏఎస్ఐని వచ్చిన, ఏఎస్ఐ గారుల కొడుకు దవాఖాన్లు ఉన్నాడు, అర్జెంట్ గా పైసలు కొట్టుండ్రి, నేను లిక్విడ్ పంపిస్తున్నా అంటే నమ్మి ఎన్ని పైసలు కొట్టినవే మరి? ముగ్గురుతో నేను 12,000 ఒకటి, 15,000 ఒకటి, 70,000 ఒకటి. ఇన్నరు కదా, ఇదట అసలు ముచ్చట. ఆట ఇంకా పోలీస్ రాలేదు, గీలీస్ రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే సీదా స్టేషన్ కు పోయి కనుక్కుంటే ఈ స్టేషన్లో ఏఎస్ఐ లేదని పోలీసులకు చెప్పిండ్రట. అయినా అన్న, పోలీసులకు ఫ్రీగానే హెల్త్ స్కీమ్ ఉంటది, ఏఎస్ఐని ఎస్ఐ ఎందుకు డబ్బులు అడుగుతాడు? నువ్వెట్లా నమ్మినవు? తతిమూలతోని ఎందుకు కొట్టించినవు? పోలీసులు అని నమ్మిన పనికి ఎంత పనైందో. కానీ అవ్వ ఎట్లా తయారైతున్నారో చూడుండ్రి సైబర్ బద్మాష్ గాళ్ళు. జనాలు ముచ్చటిన్నారు కదా, డబ్బులు ఊరికే రావు, జర పైలంగుండుర్రి. ఏమంటున్నావు?